రెడీమేడ్ కిచెన్ ప్లాట్ఫామ్ని ఎలా తయారు చేస్తాం, దీని కాస్ట్ ఎంత అవుతుంది, ఛార్జెస్ ఎంత అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం. హలో గైస్, నమస్తే. కిచెన్ ప్లాట్ఫామ్కు మనం మెయిన్ వచ్చేసి మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా ఎంత హైట్లో వస్తుంది అయితే మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత మార్క్ చేసిన తర్వాత కటింగ్ చిప్పింగ్ అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టాండ్స్ అనేది లెవెల్ చెక్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకున్న దానికైతే లెవెల్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్లీ స్టాండ్స్ ఫిట్టింగ్ అయ్యాక మనమైతే మొత్తం పైన టాప్ అయితే వేసేసినాం. వేసిన తర్వాత మీకు చెప్పినట్టు ముందుగా 6 ఇంచెస్ పట్టి అయితే తీసుకోవాలి గ్రానైట్ది. 6 ఇంచెస్ పట్టి పెట్టేసిన తర్వాత దీనిపైన అయితే మనకు 2 ఇంచెస్ పట్టి వస్తుంది టైల్స్ది. డిజైన్ పట్టి పెట్టినాక ఫైనల్ రిజల్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనమైతే గ్రానైట్ కట్ చేసుకోవాలి కిచెన్ ప్లాట్ఫామ్ కోసం. మనం ఏరియాని బట్టి అయితే సింక్ కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసిన తర్వాత ఇలా కటింగ్ చేయడం ద్వారా సింక్ ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కిచెన్ డ్యామేజ్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. 2 ఇంచెస్ పట్టి దగ్గర అయితే మొత్తం మాల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేశాక మనమైతే కిచెన్ ప్లాట్ఫామ్ని అయితే కలర్ చేసి మొత్తం అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాం. ఫైనల్లీ మనమైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఫిట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ పైన అయితే మనం 4 ఇంచెస్ పట్టి అయితే పెడతాం మోల్డింగ్ చేసేసి. 4 ఇంచ్ పట్టి ఫిట్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు. దీనికి ఏ స్టెప్ కూడా మనం మార్బుల్ పట్టి ఇచ్చి ఫిట్టింగ్ అయితే చేసేస్తాం. ఫైనల్లీ రిజల్ట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 25K to 30K అయితే అవుతుంది విత్ మెటీరియల్ ఆల్సో. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, అలాగైతే ఫాలో అయితే చేసుకోండి.